గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరినూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి. తర్వాత 13-14 వచనాలు మనం చదువుకుందాం, కలిసి చదువుదాం. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయెను గనుక నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపెనని చెప్పగా, లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్లతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. చాలు. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. దయగల ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మేము మీ సన్నిధానానికి చేరువచ్చి ఆరాధనలో మీ యొక్క గొప్పతనాన్ని, మీ ప్రేమను, ఐశ్వర్యమును జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మీ పరిశుద్ధ బల్లలో పాలు పంపులు పొందాం. ఎవరైనా అయోగ్యంగా పాలు పంపులు పొందుంటే మరొక పర్యాయం యోగ్యంగా పొందే అవకాశాన్ని దయచేయండి. మీ నామం పేరిట అర్పించిన కానుకలు మీ సేవ కొరకై వినియోగించుకోండి. అలాగే దూర ప్రాంతాల నుంచి మీ సన్నిధికి వచ్చిన బిడ్డలను మీరు దర్శించి పంపించండి. మాత్రమే కాదు, మేము విన్న ప్రకటనలు, వాటి విషయమై మా బాధ్యతలు గుర్తెరిగి సాగిపోవటానికి కృప పాలించమని, మహిమ పొందమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఒక 3-4 వారాల క్రితం కుటుంబ ఓటమికి కారణాలు ఏంటో అని మనం ఆలోచన చేస్తూ ఉండగా, మొదటి కారణం కుటుంబ బలిపీఠం లేకపోవడం అని మనం విన్నాం. రెండవసారి కుటుంబ జవాబుదారీతనం లేకపోవడం అని మనం విన్నాం. తర్వాత వారం వ్యక్తిగత జీవితాన్ని గురించి ఒక చిన్న తలంపు పోయిన వారం విన్నాం. ఈరోజు మూడవ కారణాన్ని కుటుంబ ఓటమిలో మనం వినబోతున్నాం. అదేంటంటే కుటుంబంలో సమన్వయం లేకపోవడం, ద ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఇన్ ద ఫ్యామిలీ. కుటుంబంలో సమన్వయం లేకపోవడం. ప్రియులారా, సమన్వయం అని అంటే దాని అర్థం నేను చెబుతాను. తర్వాత సమన్వయానికి సహకారానికి తేడా కూడా చెప్తాను. సమన్వయం అంటే అర్థం ఏంటంటే, ఒక లక్ష్య సాధన కొరకు వ్యక్తులను, శక్తులను, సామర్థ్యాలను, వనరులను, కార్యాలను, కార్యక్రమాలను, శాఖలను, విభాగాలను సమతుల్యంగా, సమైక్యంగా పనిచేసే ప్రక్రియనే సమన్వయం అంటారు. క్లుప్తంగా చెప్పాలంటే సమన్వయం అని అంటే అమరిక లేదా సంకలనం. సహకారానికి సమన్వయానికి తేడా ఏంటంటే, సహకారం అంటే లోపలుండేది, సమన్వయం అంటే పైకి కనపడేది. సహకారం అనేది ఇష్టపూర్తిగా చేసేది, సమన్వయం అనేది
బయటికి కనపడేది, అది వ్యక్తుల ద్వారా, అవయవాల ద్వారా ఉండేది. సమన్వయం లేకపోతే, లోపల సహకారం లేకపోతే బయటికి సమన్వయం సరిగా ఉండదు. ఆ సమన్వయం ఏ రీతిగా ఉంటుందో తెలియచేసే ఒక చిన్న వీడియో చూడండి. తర్వాత మనం లోతు కుటుంబంలో సమన్వయం ఎలాగ లోపించింది, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో మనం చూద్దాం. దీంట్లో నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఒక కుటుంబం కూడా ఒక టీం లాంటిది, ఒక సమూహం లాంటిది. ఎప్పుడైతే మనం ఆ టీంలో సమూహికంగా సమన్వయంతో, సహకారంతో ఉండదో అది ఓడిపోతుంది. ఈ సమన్వయం లేకపోవడానికి కారణం ఏంటంటే, దానికంటే ముందు జవాబుదారీతనం ఉండదు. జవాబుదారీతనం ఎందుకు అలవాటు కాలేదంటే, దానికంటే ముందు కుటుంబ బలిపీఠం ఉండదు. సో ఈ మూడు కూడా 3 మాటలను తెలియజేస్తున్నాయి. కుటుంబ బలిపీఠం దేవునితో సంబంధాన్ని తెలియచేస్తుంటే, జవాబుదారీతనం తమను నడిపించే వాళ్ళను, లేకపోతే తమకు సలహాలు ఇచ్చి తమను నడిపించి గైడ్ చేసే వాళ్ళను గురించి, వాళ్ళతో జవాబుదారీతనం అన్న అంశాన్ని తెలియచేస్తుంటే, సమన్వయం అనేది వాళ్ళల్లో మధ్య వాళ్లకు ఉండేది అన్నమాట. సో 3 యాంగిల్స్. క్రైస్తవ కుటుంబం ఏ కుటుంబమైనా ఓడిపోవడానికి ఈ 3 కారణాలు. 1, దేవునితో సంబంధం లేక, బలిపీఠం ఎక్కడ ఉండదో ఆ కుటుంబానికి దేవునితో సంబంధం ఉండదు. జవాబుదారీతనం ఎక్కడుండదో అక్కడ ఓటములు కనపడుతుంటాయి. ఎందుకంటే జవాబుదారీతనం లేని స్థలంలో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు నిన్న కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఓ మీటింగ్ పెట్టినట్లు దాదాపు వార్తలన్నీ మీరు వినే ఉంటారు. వారు కోరేది ఏంటంటే, ఒక డిమాండ్, మాకు జవాబుదారీతనం కలిగిన విద్యా వ్యవస్థ కావాలి. We want an accountable education system. పేపర్ ఎందుకు లీక్ అవుతుంది, ఎందుకు అవుట్ ఆఫ్ సిలబస్ వస్తుంది, ఎవరు అడుగుతారు వాళ్ళని? జవాబుదారీతనం. We want that. నెల రోజులు కూడా తిరక్కముందే 2 కోట్లు దాటిపోయారు. నిన్న వచ్చిన వాళ్ళతో 8 లక్షల సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపిస్తున్నారు. రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి అని. ఏంటంటే అకౌంటబిలిటీ. కాబట్టి అకౌంటబిలిటీ ఎక్కడుండదో ఆ వ్యవస్థ అది తప్పకుండా కుదేలైపోతుంది. అది పైనుంచి నడిపించేవాళ్ళు అకౌంటబిలిటీ అనేది. సమన్వయం అంటే లోపల వాళ్ళకి ఇంటర్నల్ అన్నమాట. అది కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం ఉండాలి. భార్యాభర్తలుగా ఉన్నారనుకోండి, కుటుంబంగా ఉన్నప్పుడు మీది డబుల్స్ మ్యాచ్ అనుకోవాలి. ఒకవేళ మీరు భార్యాభర్త పిల్లలు ఉన్నారనుకోండి, మీది వాలీబాల్ మ్యాచ్ అనుకోవాలి. డబుల్స్ మ్యాచ్, వాలీబాల్ మ్యాచ్. మ్యాచ్ ఆడేటప్పుడు షటిల్ అవతల వాడు కొట్టేటప్పుడు యువతల ఉండే టీం 2 పదాలు వాడుతుంటారు. ఆ 2 పదాలు ఏంటో తెలుసా? లీవ్ ఇట్ ఆర్ టేక్ ఇట్. ఇది నాకు అందట్లేదు, యు టేక్ ఇట్. లీవ్ ఇట్ అంటే ఇది నాకు అందుతుంది, ఇది నా పరిధిలో ఉంది, లీవ్ ఇట్, వదిలేసాయి, నేను తీసుకుంటాను. ఇది సమన్వయం లేకపోతే ఏమవుతుంది? లీవ్ ఇట్ అన్నవాడు అతను తీసుకోవాలి. అతను తీసుకోకుండా ఆ వెనకాలవాడు కూడా బ్యాట్ పట్టుకొని వస్తే జరిగేది ఏంటి? వీళ్ళ బ్యాట్లు కొట్టుకుంటాయి. సో కోఆర్డినేషన్ అంటే అదనమాట. సేమ్ కుటుంబంలో కూడా అంతే జరుగుతుంది. భార్య పాత్ర భార్య, భర్త పాత్ర భర్త, పిల్లల పాత్ర పిల్లలు ఎక్కడైతే చెయ్యరో ఆ కుటుంబంలో వారు వారికి వారే విరోధులు అవుతారు, వారికి వారే శత్రువులు అవుతారు. శారీరక పరిభాషలో చెప్పనా నేను, మెడికల్ టెర్మినాలజీలో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి చెప్పండి? మన శరీరంలో
ఏ రక్త కణాలైతే అనారోగ్యం ఉన్న రక్త కణాల మీద పోరాడాలో వాటి మీద పోరాటం ఆపేసి బాగున్న వాటి మీద అయ్యే పోరాడతాయి. దాన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు, లేదా డిజార్డర్ అంటారు. అలాగే ఏ కుటుంబంలో అయితే సమన్వయం ఉండదో వాళ్ళు శత్రువుతో పోరాడరు. ఎవరితో పోరాడుకుంటారు? వీళ్ళల్లో వీళ్ళు పోరాడుకుంటారు. లోతు కుటుంబం అలాగే కనపడుతుంది, సమన్వయం లేదు. నేను ఆదికాండం 19వ అధ్యాయాన్ని చూసినప్పుడు లోతు కుటుంబం యొక్క ఫోటోని, లోతు కుటుంబం యొక్క ఎక్స్రేని, ఈ రెండిటిని దగ్గర పెట్టి ఆలోచించాలి అని అనుకున్నాను. ఎక్స్రేలో, ఫోటోలో వేరువేరుగా కనపడుతున్నారు వాళ్ళు. ఫోటోలో ఎలా ఉన్నారో తెలుసా? లోతు ఒక మంచి జాబ్ హోల్డర్, వైట్ కాలర్ జాబ్, సొదొమ గేట్ దగ్గర దర్జాగా కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. లోతు భార్య మెడలో పెద్ద చైన్ వేసుకొని, ఉంగరం పెట్టుకొని, ఇంట్లో పని వాళ్ళని పెట్టుకొని, చిటికతో వేలతో రింగు తిప్పేలా కనపడుతుంది. ఈ మగపిల్లలు ఒకవేళ 19వ అధ్యాయం దూతలు చెప్పిన మాట ప్రకారం ఉండుంటే వీళ్ళు చక్కగా ఏం బైకులండి, ఇప్పుడు కొత్త బైకులు వస్తున్నాయి, ఆ బైకుల మీద తిరిగే వాళ్ళకలాగా కనపడుతున్నారు. ఫోటోలో అట్లున్నారు. ఇల్లు బ్రహ్మాండంగా ఉంది, ఇల్లు కట్టారు. సొదొమలో ఇల్లు చాలా బాగా కట్టారు. ఇది ఫోటో. కానీ ఎక్స్రేలో ఏం కనపడుతుందో చెప్పనా? ద్వంద్వ స్వభావం కలిగిన భర్త, సహకరించని భార్య, అవిధేయులైన పిల్లలు, భక్తిహీనతకు అలవాటు పడిన ఆడపిల్లలు. మళ్ళీ చెప్పండి. 5వ చెప్తాను. ఈ ఎగతాళి చేసే అల్లుళ్ళు. ఎక్స్రేలో ఎలా కనపడుతుంది? ద్వంద్వ స్వభావం కలిగిన భర్త, డబల్ మైండెడ్ పర్సన్. అంటే కాసేపు భక్తి, కాసేపు యుక్తి. ఆతిథ్యం చేస్తాడు, బాగానే ఉంది, మళ్ళీ ఆలస్యం కూడా చేస్తాడు. ప్రభులారా అంటాడు, మీరు చెప్పింది చేయలేను అంటాడు. ద్వంద్వ స్వభావం, డబల్ యాక్షన్. ఏ కుటుంబంలో అయితే ఈ డబల్ మైండెడ్నెస్, డబల్ యాక్షన్ ఉంటుందో, డబల్ యాక్షన్ సినిమాలకు పనికొస్తుంది, ఆత్మీయ జీవితంలో పనికిరాదు. ఒకే సినిమాలో కొందరు హీరోగా చేస్తారు, విలన్గా కూడా చేస్తారు. దాన్ని డబల్ యాక్షన్ అంటారు. సినిమాల జోలికి మనకొద్దు కానీ చెప్తాను, ఆ సినిమాకి పనికొస్తుంది, కుటుంబంలో పనికిరాదు. ద్వంద్వ స్వభావం, కాసేపు భక్తి, కాసేపు యుక్తి, కాసేపు ఆతిథ్యం, కాసేపు ఆలస్యం. ప్రభులారా అని మాటల్లో లోబడినట్టు ఉంటాం, ప్రవర్తనలో మాత్రం చలనం లేకుండా ఉండడం. చాలా కుటుంబాల్లో ఇదే పరిస్థితి. ఎప్పుడైతే భర్త అలాగుంటాడో భార్య సహకరించని భార్యలాగా ఉంటుంది. ఇది ఎక్స్రేలో కనపడుతుంది. సహకరించని భార్య అని మనం ఎలా చెప్పగలుగుతాం అంటే 18వ అధ్యాయానికి 19వ అధ్యాయానికి తేడా తెలుసా? 18వ అధ్యాయంలో అబ్రహాము యొక్క కుటుంబంలో 5వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనిడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితరెన్నో. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు, చదవండి, బిగ్గరగా చదవండి, త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. తర్వాత 7వ వచనం, మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తు. అంటే ఎవరు డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు. ఇది కోఆర్డినేషన్. అంటే అబ్రహాం చేసేది అబ్రహాం చేస్తున్నాడు, శారా చేసేది శారా చేస్తుంది, పనివాడు చేసేది పనివాడు చేస్తున్నారు. వీళ్ళందరి మధ్య కోఆర్డినేషన్, దీన్నే సమన్వయం అంటారు. కానీ ఇక్కడ 19వ అధ్యాయానికి రండి.
పిలిచేది ఆయనే, మాట్లాడేది ఆయనే, రొట్టెలు చేసేది ఆయనే. మరి మిగతా వాళ్ళు ఎక్కడున్నారు ఏమో మనకు తెలీదు. ఒకవేళ భార్య చందన బ్రదర్స్కి షాపింగ్కి వెళ్ళిందేమో, పిల్లలు పీవీపీ మాల్కి వెళ్ళారేమో, మనకు తెలియదు. ఒక్కడ అడ్రస్ లేరు. కాల్చేది ఆయనే, పెట్టేది ఆయనే, అంతా ఆయనే. తప్పదన్నట్టు పెడుతున్నాడు. ప్రియులారా, నేను మరలా చెప్తున్నాను, ఇది లోతు కుటుంబాన్ని విమర్శించటానికి కాదు, మన కుటుంబాలను మనం విమర్శించుకోవడానికి సందేశం. ఎవరైతే ద్వంద్వ స్వభావం కలిగిన యజమానులుగా ఉంటారో, డబల్ యాక్షన్ కలిగి ఉంటారో, మీ కుటుంబాల మీద పట్టు కోల్పోతారు. టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. యు లూజ్ కమాండ్ ఆన్ యువర్ ఫ్యామిలీస్. యూ కెనాట్ కంట్రోల్. స్త్రీలైనా కూడా అంతే. రెండు రకాలుగా జీవించేవాళ్ళు, రెండు బ్రతుకులు బ్రతికేవాళ్ళు, రెండు రకాలుగా ఉండేవాళ్ళు. భార్యలు కూడా పట్టి పట్టనట్లుగా ఉదాసీనంగా ఉండే భార్యలు. ఇది ఎక్స్రేలో కనపడేది. ఇక పిల్లలంటే అసలు అక్కడ కనపడలేదు. అల్లుళ్ళేమో ఎగతాళి చేస్తున్నారు, కూతుర్లకి ఏం అలవాటైంది అనేది మనము చివరి 19వ అధ్యాయంలోనికి వస్తే, 19వ అధ్యాయం 31వ వచనం. అట్లుండగా అక్క తన చెల్లెలితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు. అంటే ఇందులో నేను గుర్తించవలసిన మాట ఏంటంటే, సర్వలోక మర్యాద అంటే ఆడపిల్లలకి ఏం మర్యాదలు అబ్బాయి చెప్పండి? లోక మర్యాదలు బాగా అబ్బాయి, దైవి మర్యాదలు అబ్బల. కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలైనా దైవికంగా ఉండే కుటుంబాల్లో దైవిక మర్యాదలే ఉంటాయి. లోక మర్యాదలను అనుభవించి కలిగి ఉండే కుటుంబాలు దేవుని సన్నిధిలో నిలవలేవు, దేవుని తీర్పుకు ఉండలేవు, దేవుని పరీక్షకు నెగ్గలేవు. లోక మర్యాద అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే ట్రెండ్కి బెండ్ అయ్యేవాళ్ళు అన్నమాట. లోకం ఎలాగెళ్తే అటు వెళ్ళేవాళ్ళు, ట్రెండ్కి బెండ్ అయ్యేవాళ్ళు. సో మన క్రైస్తవ కుటుంబ జీవితంలో సమన్వయం లేకపోతే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో. కాబట్టి సరే, రెండవది చెప్తాను, ఇంకా అర్థం అవడానికి సహకారానికి సమన్వయానికి చెప్పి తర్వాత సమన్వయం యొక్క ప్రాముఖ్యత చెప్తాను. వినండి. ఒక వంట కార్యక్రమాన్ని చేయడం సహకారంతో చేసే పని, వడ్డించడం సమన్వయంతో చేసే పని. వంట చేయడానికి సహకారం కావాలి, వడ్డించడానికి సమన్వయం కావాలి. తేడా అర్థమైందా? సహకారానికి సమన్వయానికి. సమన్వయం లేకపోతే ఏమవుతుంది? ముందు పెరుగు బక్కిటోడే వెళ్తాడు. ఏది ఇస్తరాకులు వేయకుండానే, ఏంట్రా పెరుగు తెచ్చావంటే, నా పెరిగేయాలండి నేను అంటాడు. అరే మతుందరా నీకు, పెరుగు ఎట్లేస్తారా? ముందు ఏమేయాలి అసలు? ఆకేయాలి కదరా అంటే, ఓ ఆకేయాలా, ఆకు తెస్తాడు. ఆకు తెచ్చాక కిళ్ళి పెట్టేవాడు వస్తాడు. సమన్వయం లేకపోతే అలాగుంటుంది. సమన్వయం అంటే దేని తర్వాత ఏదో, క్రమంగా ఏదో అది చేయడం, కోఆర్డినేషన్. చాలా కుటుంబాల్లో ఇదే మిస్ అవుతుంది. వీళ్ళ దగ్గర ఆత్మీయ సమన్వయం లేదు, ఆధ్యాత్మిక జీవితంలో సమన్వయం లేదు. సమన్వయం అంటే ఏంటో తెలుసా? భర్త ప్రార్థన, కుటుంబ ప్రార్థన అని అనగానే భార్య టక్కునొచ్చి కూర్చోవాలి, పిల్లలు పాటల పుస్తకాన్ని తీసుకొచ్చి కూర్చోవాలి రెడీగా, వాళ్ళు అది పెట్టుకొని రెడీగా ఉండాలి. దాన్ని కోఆర్డినేషన్ అంటారు. సో మన కుటుంబాల్లో అది ఉందంటారా?
రండి, త్వరగా రండి, కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. మాకు నిద్ర వస్తుంది, ఇంతసేపు చేయొద్దు. సమన్వయం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, ఎక్కడైతే సరి అయిన నాయకత్వం లోపిస్తుందో అక్కడ సమన్వయం దెబ్బతింటుంది. సో కుటుంబ ఓటమికి 3 కారణాలు. ఇది సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. బలిపీఠం లేకపోవటం వల్ల దేవునితో సంబంధం పోతుంది. జవాబుదారీతనం లేకపోవటం వల్ల ఆత్మీయ నాయకులతో సంబంధం పోతుంది. సమన్వయం లేకపోవటం వల్ల ఒకరితో ఒకరికి సంబంధం పోతుంది. ఇక 3 పోయిన కుటుంబాలు గెలుస్తాయా, ఓడిపోతాయా? చెప్పండి. ఓడిపోతాయి. అదే మనం చూస్తున్నాం. మంచిది. సమన్వయం యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్తాను. పక్కనే పనిచేయడం కాదు, ఒకే ఉద్దేశం కోసం పనిచేయడం మాత్రమే కాక మనస్సు కలిసి అవగాహనతో పనిచేయడం, అది సమన్వయం అంటారు. మనస్సు కలిసి అవగాహనతో పనిచేయడం. తర్వాత సంపద, సమర్థత, సన్నద్ధత ఉన్నా, మళ్ళీ చెప్తున్నాను, సంపద, సమర్థత, సన్నద్ధత. సంపద అంటే ప్రాపర్టీ, సమర్థత అంటే ఎబిలిటీ, సన్నద్ధత అంటే ప్రిపేర్డ్నెస్. ఇవన్నీ ఉన్నా సమన్వయం లేకపోతే ఏం ఉపయోగం? 1976 సంవత్సరం జూన్ నెల 27వ తారీఖున ఏథెన్స్కి నుంచి ఫ్రాన్స్కి బయలుదేరిన విమానంని ఏథెన్స్లో కొంతమంది ఎక్కారు. అది ఒరిజినల్గా బెన్ గురియన్ ఎయిర్పోర్ట్, ఇజ్రాయెల్ నుంచి బయలుదేరింది. ఏథెన్స్లో కొంతమంది ఎక్కి ఫ్యూయల్ ఫిల్ చేసుకొని పైకి ఎగరగానే 4 అపరిచితమైన వ్యక్తులు పిస్టల్స్ పట్టుకొని లేచి 2 పైలట్స్ దగ్గరికి పరిగెత్తుకొని ఆపండి అన్నారు. మిగతా వాళ్ళు తుపాకులు పెట్టి ఎక్కడోళ్ళు అక్కడ కదలకుండా కూర్చోండి అన్నారు. ఫ్రాన్స్ వెళ్ళాల్సిన దాన్ని లిబియాకి తీసుకెళ్లారు. అక్కడ నుంచి లిబియాకి తీసుకెళ్ళి అక్కడి నుంచి దాన్ని ఉగాండా అనే ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. దాంట్లో ఉన్నది మెజారిటీ ఇస్రాయేలు పాసెంజర్స్, ఎక్కువ మంది ఉన్నారు. మిగతా వాళ్ళు అమెరికా వాళ్ళు ఉన్నారు, జర్మనీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నారు. కొద్దిసేపటికల్లా ఈ వార్త దావానంలాగా వ్యాపించింది. ఇజ్రాయెల్ వాళ్ళు వెంటనే అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఆయన ఇట్జాక్ రాబిన్, రక్షణ మంత్రిగా ఉన్న సైమన్ పెరెస్, వారి ఇద్దరు కలుసుకొని మాట్లాడి మొసాద్ అనే టీంకి అప్పగించారు. వాళ్ళు షిన్బెట్ అనే వాళ్ళ టీంలో ఈ అటాక్ చేసే వాళ్ళకి దాన్ని అప్పగించారు. ఒక పక్కన జరుగుతూనే ఉండగా వీళ్ళు ఎలాగ చేద్దాం, ఉగ్రవాదుల దగ్గర నుంచి ఇరుక్కుపోయిన వీళ్ళందరినీ ఎలాగ విడిపిద్దాం అని ఆలోచన చేసి ప్రణాళిక వేసి 3 ప్లాన్లు వేశారు. ఆ 3 ప్లాన్స్లో మొదటి 2 విఫలమైనవి. నేను దాని గురించి చెప్పడం లేదు. ఆ 3వ దాని పేరే ఆపరేషన్ థండర్ బోల్ట్. మీరు యూట్యూబ్లో కొట్టినా వస్తుంది. ఇప్పుడు కొట్టకండి, ఇంటికి వెళ్ళాక కొట్టండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆపరేషన్. 4000 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ ప్రదేశానికి వెళ్ళి శత్రుదేశంలోకి వెళ్ళి బందీలను తీసుకొని రావాలి, గెలవాలి. జరగకపోతే, ఇది గనక ఎక్కడైనా ఫెయిల్ అయితే జరిగే ఫలితాలు ఏంటో తెలుసా? బందీలు మొత్తం చచ్చిపోతారు. ప్రపంచం దృష్టిలో ఇస్రాయేలీలు చేతగానోళ్ళని ముద్ర పడుతుంది. ఎంత కేర్ఫుల్గా చేయాలో ఆలోచించండి. 4000 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. బయటికి ఏదో బేరం అడుగుతున్నట్లుగా
వాళ్ళతో మాట్లాడుతూనే ఈ లోపట వీళ్ళు ఒకరినొకరు సంప్రదించుకుంటూ సహకారం చేసుకుంటూ 3 టీములు ఏర్పాటు చేసుకున్నారు. అందులో మొదటి టీము భూమిని, అంటే అక్కడ దిగిన తర్వాత భూమిని, ఆ ఎయిర్పోర్ట్ని అంతని కంట్రోల్ చేసుకునే భూదళం. రెండవది దాడి చేసే దళం, అసాల్ట్ టీం అంటారు. మూడవది సెక్యూరర్స్ టీం, బందీలు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి వారిని లాక్కొచ్చేది. ఈ సమన్వయం ఎక్కడ తేడా వచ్చినా అక్కడ భయంకరమైన నష్టం జరుగుతుంది. కాబట్టి కెన్యా అనే ప్రాంతాన్ని, ఆ దేశాన్ని అడిగి ఫ్యూయల్ ఫిల్ చేసుకొని వెళ్ళటానికి పర్మిషన్ తీసుకొని శత్రువు రాడారికి చిక్కకుండా సముద్రం మీద కేవలం 100 మీటర్ల ఎత్తు ఎగురుతూ విమానాలు వెళ్ళాయి. 100 మీటర్లు అంటే ఎంత తక్కువ హైటో చూడండి. సముద్రం మీద వెళ్ళి అక్కడ ల్యాండ్ అయ్యి అవగానే ఉగాండాలో వాళ్ళకి ఏం అనుమానం రాలా. ఎందుకు రాలేదంటే ఆ విమానంలో నుంచి కారు దిగింది. ఆ కారు అచ్చం ఆ దేశ ప్రధానమంత్రి కారు లాగా ఉంది. అందులో కూర్చున్నాడు దేశ ప్రధానమంత్రి లాగా ఉన్నాడు. మా ప్రధానమంత్రిగా అనుకుంటున్నాడు. ఈ లోపల ఒకటికి ఐడియా వచ్చింది, అరే మన ప్రధానమంత్రి కారు మార్చాడు కదా, ఇది బ్లాక్ కారు, ఈ మొన్నే కదా మనం వైట్ కారు చూసాం, బ్లాక్ కారు వస్తుంది ఏంటి అని దగ్గరికి వెళ్ళి ఆపటానికి ట్రై చేశారు. ట్రై చేస్తే వెంటనే వీళ్ళు షూట్ చేశారు ఆపుతున్నారని. లోపలుండే ఇజ్రాయెల్సే షూట్ చేశారు. ఇక వెంటనే వాళ్ళు మేల్కొని అరే మనం మోసపోయావరా అని అనుకొని గబగబా దాడి చేస్తుంటే అసాల్ట్ టీం లోపలికి వచ్చి మొత్తాన్ని అంతా కంట్రోల్ చేసుకొని చంపేసి ఈ సెక్యూరర్స్ టీం లోపలికి వెళ్ళి మేము మిమ్మల్ని విడిపించడానికే వచ్చాం, భయపడకండి, అందరూ నేల మీద పండుకోండి అని చెప్పి పడుకోబెట్టి వాళ్ళందరినీ తీసుకొని మళ్ళా కారులు కూడా వేసుకొచ్చారు విమానంలో. విమానంలోనికి ఎక్కించి అదంతా తీసుకొని బయలుదేరే టైంలో ప్రస్తుత ప్రధానమంత్రి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఎవరు, నెతన్యాహు, వీళ్ళ బ్రదర్ ఉన్నారు, ఆయన యోనాతాన్ నెతన్యాహు, ఈయనేం బెంజమిన్ నెతన్యాహు. ఈ యోనాతాన్ నెతన్యాహుకి ఈ బాధ్యత అప్పగించారన్నమాట, గ్రౌండ్ కంట్రోల్ అంతా. అంటే ఆఖరి ఖైదీ వరకు విమానంలోకి వచ్చే బాధ్యత ఇతనే చూడాలి. అలా చూస్తూ ఒక బందీకి గాయం అవడాన్ని బట్టి భుజాన్ని వేసుకొని వస్తుంటే దూరం నుండి షూట్ చేశాడు. ఆ నెతన్యాహు అనగా వీళ్ళ బ్రదర్ యోనాతాన్ నెతన్యాహు అక్కడే పడి చచ్చిపోయాడు. అందుకని దానికి ఆపరేషన్ థండర్ బోల్ట్ అని తీసేసి ఆపరేషన్ జోనాథాన్ అని పేరు పెట్టారు. ఇదంతా జరిగిపోయిన తర్వాత దాని మీద ఒక మూవీ కూడా వచ్చింది. దాని పేరు ఏంటంటే 90 Minutes ఇన్ ఎంటెబే. ఎంటెబే అనేది ఉగాండా విమానాశ్రయం. 90 నిమిషాల్లో 4000 కిలోమీటర్ల దూరం వెళ్ళి శత్రువుల దగ్గర ఉన్న బందీలందరినీ ఎక్కించుకొని శత్రువులందరినీ చంపేసి వెంటనే ఈ యోనాతాన్ ఫ్లైట్ ఎక్కబోయే ముందు అన్నాడంట, సార్ మనం ఇది గనక చేయకపోతే మనం వెంటనే ప్రయాణంలో ఉండగానే మన ప్రాణాలు పోతాయి, ఏం చేయాలి చెప్పండి అంటే, ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో మిగ్ విమానాలు ఉన్నాయి, వీటితో మనల్ని పట్టుకుంటారు అంటే వెంటనే వీళ్ళ దగ్గర ఉన్న గ్రెనేడ్లు ఆ విమానం మీద వేసేసి అవి లేవకుండా చేసే పేలిపోయిన విమానాలు, అక్కడ వాళ్ళ విమానాలను పేల్చేసి అప్పుడు ఎక్కారు. దాని మీద కూడా ఎయిర్పోర్ట్ మీద కూడా మళ్ళీ విమానాలు లేవకుండా బాంబులు వేసి చేశారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే కోఆర్డినేషన్ అంటే అదే అర్థం. ఎవరి పని వాళ్ళు చేశారు. కంట్రోల్ చేసేవాళ్ళు కంట్రోల్ చేశారు, దాడి చేసేవాళ్ళు దాడి చేశారు, రక్షించేవాళ్ళు రక్షించారు. ఒక టీంలో గాయపడిన వాళ్ళని మెడికల్ ఎయిడ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రియులారా, ప్రపంచానికి ఆ రోజు తెలిసింది ఇజ్రాయెల్ అంటే మామూలు దేశం కాదు అని. వాట్ ఈస్ ద సీక్రెట్? జస్ట్ బికాజ్ ఆఫ్ కోఆర్డినేషన్. సమన్వయం అంటే అది.
శత్రువు పెద్దోడే, దూరంలో ఉన్నవాడే, కానీ జయించడానికి కారణం ఏంటి? కోఆర్డినేషన్. ఇందాక మీరు చూసిన వీడియోలో కూడా పెంగ్విన్లు ఎంత అమాయకంగా ఉంటే అది నోరు తెరిస్తే మొత్తం అన్నీ లోనకి వెళ్తాయి. కానీ వాటితో ఉన్నదేంటి? ఒక 3 అవతలు జరిగి 3 యువతలకు ఉంటే ఏమయ్యేది? మొత్తం అన్నీ పోతాయి. ఒకటి జరుగుదామంటే అన్నీ జరిగాయి. దాన్నే కోఆర్డినేషన్ అంటారు. ఏ కుటుంబం అయితే ఒక్క మాట మీద, ఒక్క ఆలోచన మీద, అది దేవుని వాక్య ఆధారంగా ఉంటుందో ఆ కుటుంబం గెలుస్తుంది. అలా లేని కుటుంబం ఓడిపోతుంది. అదే మిస్ అయింది ఈ లోతు కుటుంబంలో. ప్రియులారా, కాబట్టి సమన్వయం లేని శరీర వ్యవస్థ రోగంతో ఉన్నట్లే. సమన్వయం లేని కుటుంబ వ్యవస్థ గందరగోళంలో ఉన్నట్లే. సమన్వయం లేని సంఘ వ్యవస్థ అయోమయంగా ఉన్నట్టే. సమన్వయం లేని పరిపాలనా వ్యవస్థ సమస్యాత్మకంగా ఉన్నట్లే. శరీర వ్యవస్థలో సమన్వయం లేకపోతే ఏమవుతుంది? అది రోగం. ఒకసారి నేను అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు, ఏంటన్నా అంత బాగానే ఉంది కదా, డాక్టర్ గారిని అడిగాను, ఏంటి అమ్మకు ప్రాబ్లం అంటే, ఏం లేదు మమ్మీకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని. అంటే ఏంటన్నాను, రోగం మీద పోరాడవలసిన రక్త కణాలు తన మీదే పోరాడుతున్నాయి. ఏ కుటుంబంలోనైతే సమన్వయం ఉండదో వారు శత్రువుతో పోరాడరు, వాళ్ళల్లో వాళ్ళు పోటాడుకుంటారు. చెప్పండి, మన కుటుంబాల్లో పోరాటం శత్రువుతో ఉందా, మనతో మనకి ఎక్కువ ఉందా? మందిలో మాట వద్దు, మనసులో మాట చెప్పండి. సమన్వయం లేకపోతే అంతే. తల్లిదండ్రులు ఏదైనా చెప్పినప్పుడు వినకపోతే ఆ కుటుంబంలో సమన్వయం లేనట్టే. కొన్ని పర్యాయాలు పిల్లలు మంచి సలహాలు ఇస్తారు, నాకేం నువ్వు ఇచ్చేదేంట్రా అని అనకూడదు, దాన్ని పరీక్షించాలి. అది అర్థమయ్యేలాగా చెప్పాలి. అది ఏ రీతిగా లాభమో ఏ రీతిగా నష్టమో అర్థమయ్యేలాగా చెప్పి లాభకరమైనదైతే పాటించాలి. మొత్తానికి సమన్వయం లేకపోతే ఆ కుటుంబం గందరగోళంగా ఉంటుంది. 4 చెప్పాను, గుర్తుందా? శారీరక వ్యవస్థ ఏమో రోగంతో ఉంటుంది, కుటుంబ వ్యవస్థ ఏమో గందరగోళంగా ఉంటుంది, సంఘ వ్యవస్థ ఏమో అయోమయంగా ఉంటుంది, పరిపాలనా వ్యవస్థ ఏమో సమస్యాత్మకంగా ఉంటుంది. మీరందరూ సీరియస్గా వింటున్నారు. ఒక ప్రొఫెసర్ గారంట ఒక ప్యాంటు కొని అర్జెంటుగా రేపు పొద్దుట ప్రాక్టికల్ టాక్కి వెళ్ళాలని ఆ ఇంట్లో ఉన్న భార్యకి చెప్పాడంట, డైనింగ్ టేబుల్ దగ్గర, రేపు నేను స్పెషల్ టాక్ ఇవ్వాలి, ప్యాంటు కొన్నాను కానీ టైలర్ వెళ్ళిపోయాడు, ఈ ప్యాంటు పొడవైంది, ఒక 2 అంగుళాలు కట్ చేయండి అని చేసి కుట్టేసేయండి అని చెప్పాడు. చెప్తే అందరూ ఒప్పుకున్నారు. 3 ఆడపిల్లలు, 3 ఒప్పుకున్నారు. అందులో పెద్ద కూతురు మధ్యరాత్రి 11ంటికి లేచి ఆవిడ 2 అంగుళాలు కత్తిరించి కుట్టేసి పండుకుంది. ఎందుకు మా చెల్లెళ్ళు ఉన్నారు, పెద్దదాని నాకు ఒక్కదానికే పట్టింది అనుకుంటా. రాత్రి 1 గంటకి 2వ కూతురు లేచింది, మా అక్క ఉంది, చెల్లి ఉంది, అసలు వీళ్ళకి బాధ్యతే లేదు, పట్టిందంతా నాకే అని ఆవిడ ఇంకో 2 అంగుళాలు కట్ చేసి ఆవిడ కుట్టేసి పండుకుంది. 4 గంటకి 3వ కూతురు లేచింది. లేచి మా అక్కోళ్ళు ఉన్నారు కానీ ఇద్దరు ఎద్దులాగా పెరిగారు కానీ అసలు వాళ్ళకి చీమ గుట్టినట్టు కూడా లేదని ఆవిడ ఒక 2 అంగుళాలు కట్ చేసింది. కట్ చేసి ఆవిడ కూడా పెట్టేసి పండుకుంది. ఇక 6 గంటలకు ఆయన క్యారేజీ కడతాకి భార్య లేచి, ఆడపిల్లల కన్నాను కానీ ఇంట్లో ఒక్క పని ముట్టుకోరని ఆవిడో 2 అంగుళాలు కట్ చేసింది. తెల్లారి పొద్దుటే ప్యాంట్ వేసుకొని చూస్తే అది పూర్తిగా ప్యాంటు కాదు, అటు నిక్కరు కాదు. తేడా ఏంటి అంటే సమన్వయం లేకపోవటం. అందరూ పని చేస్తున్నారు కానీ ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. చాలామంది కుటుంబాలు ఇలాగే జరుగుతుంది.
Everybody is working, but they don't know the matter, they don't know the order, they don't know the priority. కాబట్టి ప్రియులారా, సమన్వయం అనేది చాలా ప్రాముఖ్యం. ఓకే, సమన్వయ వ్యవస్థలో ఉండే లక్షణాలు చెప్తాను. ఏ వ్యవస్థలో అయినా సమన్వయం ఉంటే వాళ్ళకు కనపడే లక్షణాలు చదువుతారా? మొదటిది, ఒకే లక్ష్యంపై దృష్టి ఉంటుంది, అంటే ఉమ్మడి గురి. దే ఫోకస్ ఆన్ కామన్ గోల్. మీ కుటుంబానికి సమన్వయం ఉంటే దీన్ని బట్టి గుర్తుపట్టవచ్చు, ఈ లక్షణం ఉండాలి, గురి ఒకటే ఉండాలి, కామన్ గోల్. గోల్ ఏంటి? మానవ జీవితానికి గోల్, మానవ జీవితానికి గోల్ ఏంటో చెప్పనా? మనం అడగొద్దు కానీ, మనం వాదించుకోవద్దు కానీ, సొలొమోన్ని అడుగుదాం. ప్రసంగి గ్రంథం ఆఖరి అధ్యాయం ఏంటి? 12వ అధ్యాయం. ఏంటి అక్కడ ఉంటుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి, ఆ వచనం చదవండి. ఎన్నో వచనం అది? వచనం చెప్పు. 13. చదువు. దేవుని యందు భయభక్తులు కలిగి ఇదే విధి అంటే, కాబట్టి కుటుంబంలో సమన్వయంతో ఉండాలి అంటే మొదటిగా ప్రైమరీ గోల్ ఒక్కటే ఉండాలి. ఏంటది? దేవుని యందు భయభక్తులు. ప్రైమరీ గోల్ అంటారు దాన్ని. ప్రైమరీ గోల్స్ ఉంటాయి, సెకండరీ గోల్స్ ఉంటాయి. ప్రైమరీ గోల్ ఏంటి? ఇది ఏ విధి. దాన్నే యేసు ప్రభువారు మత్తయి 6:33లో చెప్పాడు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. దానినే సొలొమోను తన కీర్తనల్లో అదే చెప్పాడు. 128వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అది విధి, ప్రైమరీ గోల్ అది. సో కామన్ గోల్ ఒకటి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి. ఇది లేకపోతే కింద ఏమి రావు. దేవుడు అంటే భయం, భక్తి తప్పకుండా ఉండాలి. రెండవ లక్షణం ఏంటో తెలుసా? పరస్పర అవగాహన, వాళ్ళ పాత్రలు, బాధ్యతలు గుర్తెరగటం. నో దేర్ రెస్పాన్సిబిలిటీస్. నా పాత్రలేంటి, నా బాధ్యత ఏంటి, కుటుంబంలో నేను ఏం చేయాలి, ఇది ఎరగాలి. తల్లిదండ్రి తప్పకుండా పనిచేస్తారు. పిల్లలు వాళ్ళ పాత్ర ఏంటి? అమ్మ నాన్న చెప్పిన చిన్న చిన్న పనులు చేస్తూ వాళ్ళ చదువు వాళ్ళు చదవాలి. కానీ చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు కష్టపడినంతగా పిల్లలు చదువులో కష్టపడలా. దే డోంట్ నో దేర్ రెస్పాన్సిబిలిటీస్. మా నాన్న సంపాదిస్తున్నాడు, మా అమ్మ సంపాదిస్తుంది, పర్వాలేదు, నేను చదవపోయినా పర్వాలేదు అన్న సెన్స్ వచ్చేసింది. వారి పాత్ర వాళ్ళు పోషించటల్లా. చాలా సంవత్సరాల క్రితం విజయ్ కుమార్ గారు మెడికల్ కాలేజీలో చదువుకునేటప్పుడు నేను అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుండేవాడిని. ఒకరోజు ఒక పంచి కట్టుకున్న ఆయన వచ్చాడు. ఏంటి కాలేజీకి ఇక్కడ ఈయన వచ్చాడు అని అన్న. ఆయన చెప్తాను రా అని పక్కకి తీసుకెళ్ళాడు. ఏంటంటే ఆయన వాళ్ళ డాడీ ఎందుకు ఈయన వచ్చాడంటే, ప్రతి నెల ఆ రోజుల్లోనే 5,000 పంపించేవాడట హాస్టల్లో. కొడుకు డాక్టర్ కోర్స్ చదువుకున్నాడని ఆ పల్లెటూరులో చెప్పుకుంటూ 5,000 పంపించేవాడట. మొత్తం సబ్జెక్టులన్నీ మిగుల్చుకున్నాడు అతను. అప్పుడు కాలేజీ వాళ్ళు ఫోన్ చేసి, ఏంటంటే అసలు మీకు వార్తలు వస్తున్నాయా రావట్లేదని అదంతా ఫోన్ చేసి పిలిపించారు. అతను వచ్చాడు.
తల్లి తండ్రి ఉండో తినో తినకో ఎంత కష్టపడుతుంటే ఎందుకు ఇన్ని సబ్జెక్టులు మిగిలాయని అడిగాను డాక్టర్ గారిని. అడిగితే ఏం లేదు, సాయంత్రం అవ్వగానే స్టెల్లా కాలేజ్ దగ్గర బీట్ కొడుతుంటాడంట. ఇంకా చదివేమొస్తుంది దానికి? అమ్మా నాన్నోళ్ళేమో కష్టపడి ఎంత డబ్బులు ఖర్చు పెట్టి పంపిస్తా మా కొడుకు డాక్టర్ చదువుతున్నాడు అని ఊరోళ్ళకి చెప్పుకుంటున్నారు. కానీ ఆ బాధ్యత అస్సలు కొంచెం కూడా లేదు. ఇది రెండవది. సమన్వయం గనక ఉంటే మీ తల్లి తండ్రి పడే దర్శనంలో బాధ్యతల్లో మీ పాత్ర మీకు తప్పకుండా ఉంటుంది. మనపేటలోనే ఉన్న ఒక అన్నయ్య గురించి నేను ఎరుగుదను. ఆయన రోజు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మా నాన్న ఇల్లు కట్టుదామని ఆలోచిస్తున్నారట. అందుకని రోజు వచ్చేటప్పుడు స్కూల్ బ్యాగ్తో పాటు ఒక పెద్ద రాయి తీసుకొచ్చేవాడంట. ఎక్కడ క్రీస్తురాజపురం మీదుగా వస్తా, ఏంట్రా ఈ రాయి తెచ్చావు అని అంటే, అది ఇల్లు కడతామన్నారు కదా, రోజుకు ఒక రాయి తెద్దామని. ఏంటంటే కొండ కొడుతున్నారు అక్కడ, ఒక రాయి తెద్దామని తెస్తున్నాను అన్నాడు. ఎందుకు తెస్తున్నావంటే, రాళ్ళు అవసరం అవుతాయి కదా, మీరే కదా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళేం చెప్పలా, అరే నువ్వు చదువుకోరా చాలంటే, మీరు కష్టపడుతుంటే నేను చూస్తా ఊరుకోవాలా? 5వ తరగతిలో అతను అన్న మాట అండి, 5th క్లాసులో రోజుకు ఒక రాయి తెచ్చేవాడండి. ఒక పక్క స్కూల్ బ్యాగ్ మోస్తూ, పాత్రలు తన బాధ్యత ఏంటో తను ఎరగడం. అమ్మా నాన్న కష్టపడుతుంటే ఫోన్ తీసుకొని ఇలా ఆడే బ్యాచ్ ఎంతమంది ఉన్నారు కదా. పాత్రలు ఎరగరు, సమన్వయం లేదు, కోఆర్డినేషన్ లేదు. అమ్మా నాన్న హాట్ లైన్లో ఉంటే వీళ్ళు ఆన్లైన్లో ఉంటారు. హాట్ లైన్ అంటే తెలుసా? వాళ్ళు ఎప్పుడు కష్టపడుతూ చెమటోడుస్తూ ఉంటే వీళ్ళేమో ఆన్లైన్. ఆ బాధ్యత ఎరగరు, సమన్వయం లేదని అర్థం. మూడోది, యథార్థమైన సంభాషణ, దాపరికాలు లేని మాటలు. సమన్వయంతో ఉన్న కుటుంబంలో ఏముంటుందో తెలుసా? నో హైడింగ్స్, యథార్థంగా మాట్లాడుకుంటారు. జవాబుదారీతనంలో కొన్ని విషయాలు చెప్పాను, మళ్ళీ తిరిగి చెప్పను నేను. ఓపెన్ టాక్, యథార్థంగా మాట్లాడతాం, దాచుకొని మాట్లాడేది వద్దు. ఏ చిన్న డౌట్ వచ్చినా, ఏ చిన్న అనుమానం వచ్చినా కుటుంబ సభ్యులు తప్పకుండా మిగతా వాళ్ళతో దాచుకోకుండా పంచుకోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ ఈజ్ ఏ టీమ్. వాలీబాల్లో దాన్ని స్మాష్ చేసామండి, ఏమంటారండి దాన్ని? స్ట్రైకరా? స్ట్రైకర్ ఎక్కువ ఎవడి మీద కొడుతుంటాడు తెలుసా? ఎవడు లిఫ్ట్ చేయలేడో వాడి మీద కొడుతుంటాడు. ఎవడు వీక్ పాయింట్ ఉందో అక్కడే కొడుతుంటాడు, ఆడు చుట్టే కొడుతుంటాడు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఇది లిఫ్ట్ చేయలేదని తెలుసు. అటాక్స్ కూడా అలాగొస్తాయి. ఎవరు వీక్గా ఉన్నారో వాళ్ళ మీదే సాతానుడి దాడి, శత్రువు దాడి ఉంటుంది. ఎవరు బలహీనంగా ఉంటే వాళ్ళ మీదే దాడి, ఎవరు బాధ్యతారాహిత్యంగా ఉంటే వాళ్ళ మీదే దాడి. మూడవది, అందుకని మాట్లాడుకోవాలి దాపరికాలు లేకుండా. నెక్స్ట్, నాలుగవది ఏంటి? పరస్పరం సహకారం, పనులలో ఒకరొకరు సహకరించుకోవాలి. మ్యూచువల్ కోఆపరేషన్, ఒకళ్ళొకరు సహకరించుకోవాలి. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, భార్య భర్తలు సహకరించుకోవాలి. మ్యూచువల్ కోఆపరేషన్. ఈ కోఆపరేషనే లేదు. ఊరికే అనుకుందాం, లోతు వంట చేస్తూ ఉంటే సౌండ్ అవ్వకుండా ఉంటుందా? ఆ రొట్టెలు కొడతా ఉంటే అవుతుంటుందా? భార్యగా ఏమనుకోవాలి? ఏంటి వంటగదిలో సౌండ్ అవుతుంది అనాలి కదా. అసలు భార్యకి ఆ సెన్స్ ఎక్కువ ఉంటుంది కదా. వాళ్ళకి ఏ సౌండ్ వచ్చినా రాపోయినా వంటగదిలో సౌండ్లు బాగా వినపడుతుంటాయి. మరి అసలు ఈవిడికి సౌండ్ ప్రూఫ్ అయిందేమో నాకు అర్థం అవట్లా. అస్సలు కదలలేదు మనిషి అక్కడి నుంచి, ఎందుకంటే అతనే కాల్చాడని ఉంది.
కోఆపరేషన్ లేదు. ఓడిపోవడానికి అదొక కారణం. తర్వాత ఇదంతా జరిగినప్పుడు కంబైన్డ్ విక్టరీ, సమైక్య విజయం ఉంటుంది. సో ఈ కుటుంబ సమైక్య లేకపోతే ఈ సమన్వయానికి సాధనాలు చెప్తాను, త్వరగా చదువుదాం, మీ కళ్ళ ముందు కనబడుతుంటుంది. ఒకటి, దేవుని మహిమ కొరకు కుటుంబంగా పనిచేయండి. వర్క్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. క్రైస్తవ కుటుంబానికి చెప్తున్నాను ఈ మాటలు, ఎందుకంటే మానవ జీవితానికి గురేదే. అసలు దేవుడు ఏర్పరచుకుంది ఎందుకు మనుషుల్ని? తన మహిమ కోసమే. ఎక్కడుంది ఆ మాట? యెషయా గ్రంథానికి రండి. ద బుక్ ఆఫ్ ఐజయా, చాప్టర్ 43 వర్స్ 7. యెషయా 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, చాలు, నా మహిమ నిమిత్తము నేను. వై డిడ్ గాడ్ క్రియేట్ అస్? చెప్పండి పెద్దగా చెప్పాలి. ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ కోసం నేను ఎందుకు సృజించాడు? ఎంజాయ్ చేయడానికి కాదు, నా మహిమ నిమిత్తం. వాట్ ఆర్ వీ క్రియేటెడ్ ఫర్? ఫర్ హిస్ గ్లోరీ. ఆయన మహిమ కోసం. నువ్వు చదివితే ఆయనకు మహిమ కోసం చదవాలి. నువ్వు బట్టలు వేసుకుంటే ఆయనకు మహిమ వచ్చేలాగా ఉండాలి. నువ్వు ఒక వాహనం కొనుక్కుంటే ఆయనకు మహిమ వచ్చేలాగా ఉండాలి. నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటే ఆయనకు మహిమ వచ్చేలాగా ఉండాలి. నీకు మహిమ కాదు, ఆయనకు మహిమ. ఒక ప్రసంగం చేస్తే ఆయనకు మహిమ వచ్చేలాగా ఉండాలి, నాకు మహిమ కాదు. అందుకే ఒక దేవుని సేవకుడు ఇలాగన్నాడు, బహుశా D.L. మూడీ అనుకుంటాను. వాట్ ఏ గ్రేట్ సర్మన్ అనుకుంటా వెళ్తే దేవుడు ఓడిపోయినట్టేనంట. వాట్ ఏ గ్రేట్ గాడ్ అనుకుంటా మనుషులు వెళ్తే దేవుడు గెలిచినట్టంట. కాబట్టి నా ప్రసంగం విన్నాక మనుషులు ఏమనుకోవాలి? అబ్బా అన్న ఏం చెప్పాడ్రా అని అనుకుంటే నేను ఓడిపోగొట్టినట్టు. బా దేవుని వాక్యం ఎంత గొప్పదిరా, దేవుడు ఎంత గొప్పోడురా అని అనుకునేలాగా వెళ్ళాలి. మహిమ ఎవరికి రావాలి? అది నాకు కాదు. అందుకనే రోమాపత్రికలో ఆ మాట రాయబడి, మీరేమి చేసినా, భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ కోసం చేయండి. దట్ ఈజ్ వై వీఆర్ క్రియేటెడ్ ఫర్. కాబట్టి దేవుని మహిమ కోసం కుటుంబంగా పనిచేయండి. ఇందాక కొటేషన్లో చదివారుగా, పిల్లలు ఎప్పుడు దేవునికి మహిమ తీసుకురాగలరు? ప్రోగ్రెస్ కార్డులు అన్నీ గుడ్లు పెట్టుకుంటేనా? గుడ్లు అంటే తెలుసా? ఎర్ర మార్కులు. కొన్ని మార్కులు అన్నీ ఎక్కడ చివరి నుంచి మొదటి నుండి చివరి దాకా అంతా గుడ్లు చైన్ ఉంటుంది. 6 సబ్జెక్టులకు 6 గుడ్లు ఉంటాయి. ఒకళ్ళో ఇద్దరికో మధ్యలో చైన్ తెగుద్ది అనుకోండి, అది హిందీలోనో తెలుగులోనో ఎక్కడ పాస్ అవుతారు. మిగతా అన్నిటికీ మళ్ళీ గుడ్లే. ఏం మహిమ వస్తుందండి దేవునికి? రెండవది, కుటుంబ లక్ష్యాలను ఉమ్మడిగా సిద్ధపరచుకోండి. మీ గోల్స్ ఏంటో ఉమ్మడిగా సిద్ధపరచుకొని అక్కడ పెట్టుకోవాలి. ఇది మన గోల్, ఇది మనం సాధించాలి. మూడవది, కలిసి లక్ష్యాలు ఏర్పరచుకున్నాక ఏం చేయాలి? కలిసి ప్రార్థన చేయాలి. సమన్వయం సాధించాలంటే ఇవే స్టెప్స్. కలిసి ప్రార్థన చేయాలి. నాలుగవది, బాధ్యతలు ఎరగండి, పంచుకోండి. ఈ పని నువ్వు చేయి, ఈ పని నువ్వు చేయి, ఈ పని నేను చేస్తాను, ఇది నువ్వు చేయి, ఇది నేను చేస్తాను. షేర్ ద రెస్పాన్సిబిలిటీస్. ఐదవది, ఒకరి బాధ్యతలు ఒకరు సన్మానించండి. సన్మానించడం అంటే భర్త బయటికి వెళ్ళి వస్తాడు, భార్యను చూసామంటాడు, నువ్వేం చేసావు, పగలంతా ఇంట్లోనే ఉన్నావు కదా అంటాడు. పగలంతా ఇంట్లో ఉండి ఒకసారి ఆమెను పంపించి నువ్వు ఇంట్లో ఉండి తెలుస్తుంది ఇల్లు ఎలా మేనేజ్ చేయాలో. కాబట్టి భార్య ఇంట్లో ఉన్న ఆమె చేసేదాన్ని సన్మానించడం నేర్చుకోవాలి.
ఒకవేళ సమయం వృధా చేస్తుందా, ఆ సమయాన్ని ఎలా వాడుకోవాలో నేర్పించాలి. మీకేం పని ఉంటుంది, మేము బయటికి వెళ్ళి తిరిగి వస్తుంటాం కదా అని అనకూడదు. ఒకరి బాధ్యతలు ఒకటి సన్మానించుకోవాలి. అలాగే భార్యలు కూడా ఇంట్లో పనిచేసేప్పుడు అసలు మేము ఎంత కష్టపడ్డామో తెలిసి ఎప్పుడో 5ంటికి లేచాం, రాత్రి 10 అవుతుంది పడుకునేదాకా, మీకేం పని ఉంటుంది అని అనకూడదు. రెస్పెక్ట్ ద రెస్పాన్సిబిలిటీస్. ఎవరి పాత్ర వాళ్ళది. శరీరంలో కూడా అలాగుందా, ఉందా లేదా అటు చూస్తారేంటండి? శరీరంలో అన్ని అవయవాలు సమానమైన కష్టం పడుతున్నాయా? అన్ని అవయవాలు సమానం కష్టపడుతున్నాయా? చుచ్చు అంటారేంటి, కుక్కను కొట్టినట్టు? సరిగ్గా చెప్పండి. లేదు కదా. అన్నిటికంటే ఎక్కువ కష్టపడే అవయవం ఏంటి? హార్ట్, గుండె. నువ్వు నిద్రపోతున్నా కొట్టుకుంటానే ఉంది. ఊపిరితిత్తులు, అవి కూడా అంతే, నువ్వు నిద్రపోతున్నా కొట్టుకుంటానే ఉంటాయి. మెదడు నిద్రపోయేటప్పుడు తన డ్యూటీని డెలిగేట్ చేస్తుంది. దేని మీదకి? మెడుల్లా ఆబ్లాంగేటా మీదకి. చదువుకున్నారు కదా, అసంకల్పిత ప్రతీకార చర్య. చదువుకోలేదా? ఇంగ్లీష్లో ఏమంటారు? వాలంటరీ, ఇన్వాలంటరీ. నిద్రపోయేటప్పుడు నేను నిద్రపోతున్నాను, నువ్వు డ్యూటీ తీసుకో అని మెడుల్లా ఆబ్లాంగేటాగా చెప్తుంది. అప్పుడే మనకి రాత్రిపూట ఏదన్నా కాళ్ళజెర్రో బల్లో పాగుతుంది, నిద్రలోనే ఇట్లా అంటారు, అంటే ఏదో పాగుతుంది అని. మెదడేమో నిద్రపోతుంటుంది, డ్యూటీ అది చేస్తుంది, వేరేది తీసుకుంది. చూసారా కోఆర్డినేషన్ శరీరంలో? అది నువ్వు చెప్పలేదుగా అని అనుకుంటే అనుకోదు. మెదడు దానికి చెబితే, అది చెయ్యికి చెబితే చెయ్యి నెట్టేస్తుంది, నిద్రలో నెట్టేస్తుంది. సీ ద కోఆర్డినేషన్. అలా లేకపోతే కోఆర్డినేషన్ లేనట్టే. కుటుంబంలో అలా ఉంటే ఎంత బాగుంటుందండి. ఎన్ని చెప్పాను? 5. ఒకరి బాధ్యతలు మరొకరు సన్మానించుకోండి. ఇప్పుడు గుండె వచ్చి, అసలు నేను ఎంత కష్టపడుతున్నాను తెలుసా, మీరందరు నిద్రపోతున్నారు, రాత్రి అంతా నేను కష్టపడుతున్నాను అని స్ట్రైక్ చేసింది అనుకో, ఏమవుతుంది చెప్పండి? స్ట్రైక్ చేస్తే ఏమవుతుంది? ఫినిష్. మనం కూడా అంతే. నేను ఎక్కువ కష్టపడుతున్నాను అని ఎప్పుడు కుటుంబంలో ఫోజ్ కొట్టకూడదు. నేను చాలా కష్టపడిపోతున్నాను అని చెప్పకూడదు. ఎవరి కోసం పడుతున్నావు? ఫర్ ద వెల్బీయింగ్ ఆఫ్ ఫ్యామిలీ. కుటుంబం కోసం కష్టపడుతున్నావు, అది గుర్తించేలాగా చేయాలి. నేను కొంతమందిని పల్లెటూరులో చదువుకున్న వాళ్ళని ఎరుగుదను. పోయినసారి నెల్లూరు వెళ్ళాను, సముద్ర తీర ప్రాంతానికి. వాళ్ళని చూస్తే ఎంత అమాయకంగా ఉన్నారు, అసలు వీళ్ళు ఏం చదువుతారా అని. ఆ అమ్మాయిని అడిగాను, ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయింది అంకుల్ అంది. ఇంతంది పొట్టిగా. ఎన్ని మార్కులు వచ్చాయన్న? 970 అంటుంది. వాళ్ళ నాన్న చేపలు పట్టే ఆయన, 970, 970. అరే ఏంటి, ఏ కాలేజ్ అన్నా? పలానా కాలేజ్ అంకుల్. మాట్లాడటం కూడా సరిగ్గా రావటల్లా. ప్రియులారా, తన బాధ్యత ఏంటో తను ఎరగదు. ఏం చేస్తావన్నా? అప్పుడప్పుడు చేపలు పడదాకా నేను కూడా వెళ్తానంటుంది. చేపలు పడదాకా వెళ్తుందంట, మళ్ళీ చదువుతుంది. మార్కులు ఎన్ని? 970. ఆ అమ్మాయి 10th క్లాస్, ఇంకొక అమ్మాయి 10th. నువ్వేం చదువుతు? 10th అయిపోయింది అంకుల్. నీకెన్ని వచ్చినాయి అన్న? 540 అంకుల్. నువ్వేం చేస్తావంటే, అమ్మకి సహాయపడతాను, వంట నేనే చేస్తానని చెప్తుంది. ప్రియులారా, పాత్ర సహకారం అంటే అదే అర్థం. కుటుంబంలో ఇటువంటి సహకారం లేకపోతే ఆ కుటుంబం ఓడిపోతుంది. 2 పనులు నేను చేస్తున్నానని వాళ్ళు అనుకోవట్లా.
వాళ్ళేం ఒత్తిడి చేయటంలా, స్వచ్ఛందంగా మా నాన్న మా అమ్మ పడే కష్టంలో మేము కూడా పాలిభాగస్తులై ఉన్నాం అని అనుకుంటున్నారు వాళ్ళు, అందుకే చేయగలుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పే ఈ కుటుంబాన్ని యేసు ప్రభువుని నమ్ముకున్నారని ఆ జాలర్లంతా వెలేశారు. వెలేస్తే ఆ ఊరు వదిలేసి ఈ ఊరికి వచ్చాడు ఆయన. అయితే చెప్తున్నాడు, అన్న ఈ ఊరికి వచ్చాక ప్రభువు పేరట వెలివేయబడింది నాకు మేలైందన్న. ఈ ఊరికి వచ్చాక దేవుడు నన్ను ఆత్మీయంగా దీవించాడు, భౌతికంగా దీవించాడు అని చెప్తున్నాడండి. 3 స్థలాలు కొన్నానన్న ఈ కారులో. నన్ను రిసీవ్ చేసుకోవడానికి కారు వేసుకొని వచ్చారు 50 కిలోమీటర్లు. ప్రియులారా, కోఆర్డినేషన్ అంటే అది అర్థం. సో ఇటువంటి సమన్వయం సభ్యుల మధ్యలో లేకపోతే ఓడిపోతారు. ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు, మీరు హాస్టల్స్లో ఉంటున్నారు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు. మీరు దూరంగా ఉన్న ఈ కోఆర్డినేషన్ మీలో ఉండాలి. మా నాన్న కష్టపడుతున్నారు, మా అమ్మ కష్టపడుతుంది, నేను ఏదైనా వారికి న్యాయం చేయాలి, నా కష్టం వారి కష్టానికి నేను అర్థం చేకూర్చాలి అన్న ఆలోచన లేకపోతే కుటుంబం ఓడిపోవడానికి నువ్వే కారకుడు అవుతావు, కారకురాలు అవుతావు. నా బాల్య దినాలలో ఉండే పేదరికాన్ని బట్టి క్యారేజీ కట్టుకెళ్ళటానికి కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే బిషప్ ఆజరయ్య స్కూల్లో చదువుకునే ఒక అక్క నా క్యారేజ్ తీసుకో అని జర్మన్ సిల్వర్ క్యారేజ్ ఇచ్చింది. 4వ తరగతిలో, నేను 4వ తరగతిలో ఆ క్యారేజ్ని 10వ తరగతి దాకా వాడుకున్నా. 7 సంవత్సరాలు జర్మన్ సిల్వర్ క్యారియర్. మా ఫ్రెండ్స్ అందరూ స్టీల్ క్యారేజ్ తెచ్చేవాళ్ళు. క్యారేజ్ ఎప్పుడు మార్చలేదు నేను. అది బిగిచ్చేది ఊడిపోతే దానికి తాడు కట్టుకొని వెళ్ళేవాడిని. ఎందుకంటే మా నాన్న మీద నేను భారం పెట్టకూడదు. అందరూ స్టీల్ క్యారేజీలు తెస్తున్నారు, ఈ జర్మన్ సిల్వర్ క్యారేజీలు ఎవడు తీసుకెళ్తాడు, కొంటే కొను, లేదా నేను బడికి వెళ్ళను అని ఇప్పుడు అనలా. ఇప్పుడు వాళ్ళకి ఎంత స్టైల్ పెరిగిపోయిందో. ఫోన్ కొనకపోతే చదవను, బైక్ కొనకపోతే చదవను, కొత్త పుస్తకాలు కొనకపోతే చదవను. బాధ్యతలు లేని వాళ్ళు ఇలాగే ఉంటారు, సమన్వయం లేని వాళ్ళు ఇలాగ ఉంటారు. ఒకరోజు క్యారేజ్ మర్చిపోయి ఇంటికి వచ్చాను. రాగానే క్యారేజ్ అంట్లు తోమే దగ్గర పెట్టాలి. అమ్మ క్యారేజ్ ఏది అంది. చూస్తే లేదు, మర్చిపోయాను. వెంటనే అమ్మకి చెప్పకుండా స్కూల్కి వెళ్ళిపోయాను. మొత్తం స్కూల్ అంతా మూసేసి ఉంది. వాచ్మ్యాన్ ఉండి, ఇప్పుడు ఎక్కడ ఉంటుందండి, చీకటి పడిపోయింది అన్నాడు. చూడండి అన్న, ఏడ్చుకుంటా. ఆయన కూడా వచ్చి నాతో పాటు వెతికి క్యారేజ్ ఇచ్చాడు, అది తీసుకొని వచ్చాను. పోయింది అని చెప్పేవాడిని కాదు, ఎందుకంటే వాళ్ళ కష్టం నా కళ్ళ ముందు కనపడేది. ఒక రబ్బర్ పోయినా, ఒక పెన్సిల్ పోయినా తట్టుకునేవాడిని కాదు. ఎందుకు అంటే సమన్వయం అంటే అది అర్థం. ప్రియులారా, ఈ సమన్వయం లేకపోతే కుటుంబంగా ఓడిపోతారు. అన్ని విషయాల్లో ఉండాలి సమన్వయం. ఆత్మీయ జీవితంలో ఉండాలి, భౌతిక జీవితంలో ఉండాలి, చదువులో ఉండాలి. తర్వాత నెక్స్ట్ విషయం చెప్పండి, సరైన సంభాషణలు కలిగి ఉండండి. సరైన సంభాషణలు అంటే అర్థవంతమైన సంభాషణలు. చాలామందికి మాట్లాడుకోవడం రాదు, పిల్లలు ఒకళ్ళనొకళ్ళు సన్మానించుకోవడం రాదు. ఒసేయ్ అంటారు కొందరు, ఒలేయ్ అంటారు కొందరు. ఇలా అక్క చెల్లెళ్ళే. సరైన సంభాషణ. భార్యాభర్తలు కూడా అంతే. ఇదిగో నీకే చెప్పేది, కాబట్టి ఇదిగో మనిషోయ్. మరి కొంతమంది ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్తారు, హనీ. మరీ టూ మచ్ అది. అది ఇండియా నుంచి ఒక ఆయన అమెరికా వెళ్ళాడు. వెళ్ళి హనీ అని భుజం మీద రాసుకొని తిరుగుతూ ఉంటే
ఆయన చూడండి ఎంత ప్రేమగా ఉన్నారు వాళ్ళు అంటుంది. అరవబాకు, అది మూడో సంబంధం అంటున్నాడు ఆయన. ప్రియులారా, ఈ దైవపరమైన విషయాలలో చాలా పర్యాయాలు సరిగ్గా సంభాషణ పిలుచుకోవడం కూడా చాలామందికి రాదు. సంభాషణలో ఒక భాగం సంబోధన. సంబోధనలో మంచి సంభాషణ, అర్థవంతమైన సంభాషణ, ఆరోగ్యకరమైన సంభాషణ తప్పకుండా కుటుంబంలో ఉండాలి. తర్వాత నాణ్యమైన సమయాలు ఎక్కువగా కలిగి ఉండి, క్వాలిటీ టైం. అన్నీ నేను వివరించి చెప్పలేను. తర్వాత సమన్వయం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? సమన్వయం వల్ల ఏం ప్రయోజనాలు కలుగుతాయి? ప్రియులారా, సమన్వయం ముందు అనుభవం ఏం విన్నాం మనం? జవాబుదారీతనం కదా. జవాబుదారీతనానికి ముందు కుటుంబ బలిపీఠం. 18వ అధ్యాయానికి 19వ అధ్యాయానికి తేడా ఏంటో తెలుసా? 18వ అధ్యాయంలో అబ్రహాముకు అపాయాన్ని గురించి తెలియచేయబడింది. దీంట్లో పాఠం ఏంటో తెలుసా? ఏ కుటుంబంలో అయితే దేవునితో సంబంధం సరిగా ఉంటుందో రాబోయే అపాయాలు ప్రభు ముందుగా తెలియచేస్తాడు. అందుకే కదా 18వ అధ్యాయంలో ఆ మాట అంటాడు, నేను చేయబోవు సంగతిని అబ్రహాముకు దాచెదనా? దాచిపెట్టలేను. మన కుటుంబ బలిపీఠం సరిగ్గా ఉంటే మన మీదకి రాబోయే అపాయాలు ప్రభు తెలియచేస్తాడు. లోతుకు తెలియచేయలేదు కానీ హెచ్చరిక ఇచ్చాడు, వార్నింగ్, రక్షించడానికి వచ్చాడు. ఎంత తేడానో అర్థమవుతుందా? సో కుటుంబం ఐక్య గృహంగా ఉంటుంది. రెండవదిగా ఆ కుటుంబం సమాధాన గృహంగా ఉంటుంది. సమాధానం అంటే ఎలాగా చెప్పగలం? వాళ్ళు దూతలు వచ్చి బయలుదేరండి అంటున్నారు. అంటే ఊరికే లోతేమో వెళ్దాం ఉండండి సార్ అంటాడు. నీతిమంతుడిగా దానికి వెళ్ళాలనే ఉంది, కానీ ఈ కూతుర్లు తొందరగా రారు. వస్తున్నా ఉండు డాడీ, ఓ విసికెత్తుంటావు, అగో వస్తున్నాను కూడా. భార్య ఏమంటుంది, ఉండండి మీరు ఎగేసుకుంటూ వెళ్ళిపోయారు, సరిపోయిందా, మేము మా పని అవ్వద్దా? సార్ ఉండండి సార్, ప్లీజ్ సార్, వాళ్ళు బతిమలాడతాం. ఇది అంటే బైబిల్లో ఎంత వివరంగా లేదు కానీ కొంచెం అర్థం అవడానికి చెప్తున్నాను నేను. ఆగండి కొద్దిసేపు. వాళ్ళ మధ్య వాదన. ఏ కుటుంబంలో అయితే సమన్వయం ఉంటుందో అది సమాధాన గృహంగా ఉంటుంది. మూడవదిగా సత్సంబంధాల గృహంగా ఉంటుంది. నాలుగవదిగా లక్ష్య సాధన, విజయం వైపుకు ఆ గృహం ప్రయాణిస్తుంది. ఐదవది దైవిక మాదిరిని ప్రత్యక్షపరిచే గృహంగా ఉంటుంది. నేను ఆరవది చెప్పడం లేదు తరచుగా, అది అయితే ఏడవది చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఎందుకు సమన్వయం ఉండదు? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ నాట్ హ్యావింగ్ కోఆర్డినేషన్ అండ్ ఇట్స్ రిజల్ట్స్? సమన్వయం లేకపోవటం వలన కలిగే ఫలితాలు ఏంటి చెప్తాను. లోతు కుటుంబములోనికి భక్తిహీనత చొరబడడానికి కారణమేంటి? బలిపీఠం లేదు. బలిపీఠం లేకపోవటం వల్ల భక్తిహీనత చోటు చేసుకుంది. రెండవదిగా ప్రాధాన్యతలు సరిగా లేకపోవటం వల్ల సొదొమ సంస్కృతి చోటు చేసుకుంది. వేర్ దేర్ ఆర్ నో ప్రయారిటీస్, ప్రాపర్ ప్రయారిటీస్, సొదొమస్ కల్చర్ క్రెప్ట్ ఇన్ టు ద ఫ్యామిలీ. ప్రాధాన్యతలు తెలియదు. నేను ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాను. వారు, ఆ అమ్మాయి చాలా చక్కగా డెకరేషన్ అయింది. అంటే పాప, ఏంటమ్మా అలాగే బయటకు వచ్చావు
పైన చున్నీ వేసుకో అన్నాడు. డాడీ దీనికి వేసుకోరు డాడీ చున్నీ అంటుంది. అంటే లేదమ్మా మనకది తగదు, వేసుకోవాలమ్మా అని అంటే చక్కమంట తాళం తీసి లోపలికి వెళ్ళి చున్నీ వేసుకొని వచ్చింది. ప్రాధాన్యత ఎందుకు అంటే తండ్రి వివరించాడు, మనం భక్తి కలిగిన కుటుంబం అమ్మ, భక్తిహీనంగా కనపడకూడదు. లోకాన్ని కాదు మనం అనుసరించాల్సింది. మూడవది రాజీతత్వం. రాజీతత్వం అంటే ఏం పర్లేదులే. ఈ రాజీతత్వం తను ఎక్కడికి నడిపించింది? సాక్ష్యం కోల్పోవడానికి. సాక్ష్యం కోల్పోవడం అంటే అల్లుళ్ళు లోతును చూసి ఏమనుకుంటున్నారు? ఎగతాళి చేస్తున్నారు. రాజీ పడితే ప్రజలు ఎగతాళి చేస్తారు. తర్వాత చురుకుదనం అనేది 2 యాంగిల్స్లో. ఇతనికి చురుకుదనం భౌతిక విషయాల్లో ఉంది కానీ ఆత్మీయ విషయాల్లో లేదు. భౌతిక విషయాల్లో అంటే ఏంటి? కోరుకునే దగ్గర చాలా చురుగ్గా కోరుకున్నాడు. అబ్రహాము 13వ అధ్యాయంలో ఇలాగన్నాడు, మనం కలిసి ఉండొద్దు లోతు, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తా, నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తా అని అంటే టక్కుమంటే ఏం కోరుకున్నాడు? సొదొమ ప్రాంతాన్ని కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు తొందరగా? అది అబ్రహాం కోరుకుంటే మళ్ళీ తనకు రాదని, అది పచ్చగా ఉంది కదా, పంటలు బాగా పండించుకోవచ్చని కోరుకున్నాడు. దాని దగ్గర చురుకుదనం ఉంది కానీ దేని దగ్గర చురుకుదనం లేదు. బయలుదేరవయ్యా, పట్టణం నాశనం అవుతుంది, బయలుదేరు అంటే కదలడు. చురుకుదనంలో ఇంబ్యాలెన్స్. తర్వాత ఐక్యత లోపం, వారి మధ్య సమన్వయం, ఐక్యత లేకపోవడం వల్ల కుటుంబం ఏమైపోయారు? చెదిరిపోయారు. భార్య ఒక చోట వెనకైపోయింది. ఒకవేళ పెళ్ళైన కూతురు కనుకుంటే ఆ కూతురు అల్లుడు వెనకాల మిగిలిపోయారు, తగలబడిపోయారు. కొడుకులే ఉండుంటే కొడుకులు కూడా కాలిపోయారు. చెదిరిపోయింది ఫ్యామిలీ. తర్వాత సహవాసం లోపం వల్ల ఆత్మీయ వారి వారసత్వం భయంకరంగా దిగజారిపోయింది. కుమార్తెల యొక్క జీవితం. ప్రియులారా, ఇదంతా మనం విన్న తర్వాత తేలేది ఒకటే, కుటుంబంలో సమన్వయం చాలా ప్రాముఖ్యం. సహకారం, సంభాషణ సరిగా ఉన్న స్థలంలో సమన్వయం సాధ్యమవుతుంది. సో ఎక్కడున్న సమన్వయంతో కుటుంబంగా ప్రభువుని సేవించాలి. సమన్వయమే లేకపోతే ఆ కుటుంబం గందరగోళంగా అయిపోతుంది. అన్ని విషయాల్లో సమన్వయం, ఆత్మీయ విషయాల్లో, ప్రార్థన, కూడిక, పరిచర్య అన్నారంటే దానికి మిగతా వాళ్ళు సహకరించాలి. పని అన్నారంటే దానికి కూడా మిగతా వాళ్ళు సహకరించాలి. ఒక పనికి మిగతా వాళ్ళందరూ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్, అది లేకపోతే లోతు కుటుంబంలాగా అయిపోతుంది. సో 2 మన కళ్ళ ముందు ఉన్నాయి. లోతు ఫోటో ఎలా ఉంది చెప్పండి? గంభీరమైన వస్త్రధారణ, బ్రహ్మాండమైన ఇల్లు, మంచి చైరు, పొజిషన్. పిల్లలేమో సొదొమ స్టైల్లో చక్కగా స్లీవ్లెస్ వేసుకున్నారు, లేకపోతే ఎన్ని రకాల డ్రెస్సులు వేసుకున్నారు. ఫోటోలో ఎక్సలెంట్గా ఉన్నారు. ఎక్స్రేలో ఎట్లున్నారు? కాబట్టి మన ఫోటోలు వేరు, ఎక్స్రేలు వేరు. ఫోటోలో మనందరం బాగుంటాం, ఎక్స్రే దేవుడు చూసేది, దేవుడు తీసేది. లవొదికయ సంఘం ఫోటోలో బాగుంది, ఎక్స్రేలో ఓడిపోయింది. కాబట్టి మనం అలా ఉండొద్దని వాక్యం మనకు చెప్తుంది. లవొదికయ ఫోటో ఎంత బాగుంది, డబ్బులు వస్తున్నాయి, ధనం ఉంది, దేవుడు నన్ను దీవించాడు అంటుంది, కానీ భక్తిలో చల్లారిపోయింది, ప్రార్థన పడిపోయింది,
ఆసక్తి తగ్గిపోయింది. ప్రభు ఏమంటున్నాడు? నేను నీ మీద ఉమ్మేస్తాను. కాబట్టి మనం అలా ఉండకూడదని జ్ఞాపకం చేసుకుంటూ మన కుటుంబాన్ని సమన్వయంతో కొనసాగించుకున్నట్లు ప్రభు సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన. ఒకసారి మన కుటుంబ ఫోటోని, ఎక్స్రేని పక్కన పెట్టి చూసుకుందామా? ఫోటోలో బాగా కనపడుతున్నాము, ఎక్స్రేలో ఎలా కనపడుతున్నాము? ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే రావడానికి ఇష్టపడలేదో వాళ్ళు ఆ పట్టణంలోనే తగలబడిపోయారు. ఇంకా ఇక్కడ దేవుని మాటలకు విధేయత చూపని వారు ఎవరైనా ఉంటే ప్రభువు వైపుకు తిరగండి, పశ్చాత్తాపడండి. మనందరి పక్షంగా రమేష్ ప్రార్థనలో నడిపిస్తారు. అందరం ఏకీభవించుదాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువ, నీ దయగలిగిన కృప కలిగిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ ప్రభు దినంలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము కుటుంబంగా విజయం పొందాలని, కుటుంబంగా మేము నీ సన్నిధిలో కనబడాలని మీరు ఇస్తున్నటువంటి వాక్య ప్రత్యక్షత కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఏమై ఉన్నామో సర్వం ఎరిగిన దేవుడు తండ్రి. నోటికి మాట రాకమునిపే గ్రహించి సమాధానాన్ని అనుగ్రహిస్తున్న గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు. మా కుటుంబంలో బలిపీఠాలు ఉండాలని, మా కుటుంబము అకౌంటబిలిటీ ఉండాలని, అలాగే మా కుటుంబంలో సమన్వయం ఉండాలని మీరు ఇస్తున్నటువంటి ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము బలిపీఠం ద్వారా మీకు దగ్గర అవుతామని, అలాగే మా సంబంధాలు కలిగి బ్రతుకుతామని, మీరు దేవునితోనూ ప్రజలతోనూ మా సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో చర్చించుకుంటూ ముందుకు సాగాలని మీరు ఇస్తున్న ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు తండ్రి, మా కుటుంబము ఎటువంటి సమన్వయంతో మెరుగుతుందో, ఎటువంటి సమన్వయం కలిగి ఉందో మనం మరొక్కసారి గుర్తు చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మా కుటుంబంలో బాధ్యత, ఆలోచన ఏ విధంగా ఉందో మాకందరికీ తెలిసిందే. దాన్ని మేము సమన్వయపరుచుకోవడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి కూడా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ, విన్న మా అందరిలోనూ ఒక ఆలోచన కలిగి, ఒక ఆలోచనతో మా కుటుంబాలని సమన్వయపరుచుకోవడానికి, కుటుంబ యజమానులుగా, కుటుంబంలో ఉన్న బిడ్డలుగా, తల్లిదండ్రులుగా మా బాధ్యతలు మేము నిర్వర్తించడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటూ, ఏ కుటుంబంలో అయితే సమన్వయం లేకపోతే ఆ కుటుంబం నాశనం అయిపోతుందని మీరు చెప్పిన మాటకి వణుకుచు తండ్రి, మా కుటుంబాలను కట్టుకోవడానికి మాకు సహాయం చేయమంటూ, నీ వైపే చూస్తుండగా సహాయము మీ ద్వారా తప్ప మాకు ఎక్కడి నుంచి రాదని గ్రహించి మీ పాదాల చెంత చేరి గోజాడుచుండగా మీరే సహాయం చేయమంటూ, వచ్చిన మమ్మందరినీ దీవించి ఆస్వాదించండి. విని విడిచిపెట్టి వారిలా కాకుండా దాని ప్రకారం జీవిస్తూ ముందుకు సాగే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమంటూ, మా ప్రభువు, మా రక్షకుడు, మా విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ఘనమైన నామంలో నిరీక్షణతోనూ విశ్వాసంతోనూ అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసం, సమాధానం సదా మనతో ఉండి ఆయన రాకడ పర్యంతం జయించే వ్యక్తులుగా, కుటుంబాలుగా, సంఘముగా కొనసాగునట్లు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.